వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ ట్రిపుల్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్. డే 5 ఆఫ్ రిలేషన్ ఆపరేటర్ చూసాం కదా నిన్నటి క్లాస్లో. ఈరోజు పార్ట్ 2 ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్. ఈరోజు కంపేరింగ్ ద స్ట్రింగ్స్ అనేవి చూద్దాం. ఇక్కడ చూడండి కోడ్ ప్రింట్. ఇక్కడ ఏమన్నాడు, ఏబిసి ఈక్వల్ టు క్యాపిటల్ ఏబిసి. ఇక్కడ కూడా క్యాపిటల్ ఏబిసి, ఇక్కడ కూడా క్యాపిటల్ ఏబిసి, ఈ రెండు ఈక్వల్ అని అంటున్నాడు అనమాట స్ట్రింగ్స్లో. అప్పుడు మనకి ఏమొస్తుంది, రెండు ఈక్వల్ కాబట్టి ట్రూ అనేది వస్తుంది. Next, another example. Print capital CBA not equal to capital ABC in string. కానీ ఇప్పుడు మనకేంది, సిబిఏ అనేది ఏబిసికి ఈక్వల్ కాదు కదా, సో ఇక్కడ కూడా నాట్ ఈక్వల్ అంటారు కాబట్టి మన అవుట్పుట్ ట్రూ అనేది వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రింట్ క్యాపిటల్ ఏబిసి ఈక్వల్ టు ప్రింట్ స్మాల్ ఏబిసి. స్ట్రింగ్లో క్యాపిటల్ ఏబిసిడీలు స్మాల్ ఏబిసిడీలు సేమ్ కాదు కదా, సో మనకు ఆన్సర్ అనేది ఫాల్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, పైథాన్ ఈస్ ఏ కేస్ సెన్సిటివ్. ఇట్ మీన్స్ ఎక్స్ అండ్ ఎక్స్ ఆర్ నాట్ సేమ్ ఇన్ ద పైథాన్. ఎక్స్ అండ్ ఎక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్, చూడండి క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ అనేవి సేమ్ కాదు అనేది చెప్తుంది అనమాట. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు, చూద్దాం ఏంటిదో. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ద ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ఆఫ్ 2 స్ట్రింగ్స్ ఆర్ ద సేమ్. ఇచ్చిన 2 స్ట్రింగ్స్ లో ఫస్ట్ 3 క్యారెక్టర్స్ అనేది సేమ్ ఉందా లేదా అనేది చెక్ చేయమంటుంది. ఫస్ట్ యూజర్ ఏమి ఇన్పుట్ ఇచ్చిందంటే యాపిల్ అండ్ అప్లికేషన్ అనేది ఇచ్చిండు. ఈ రెండు ఇచ్చిన ఇన్పుట్ లో ఫస్ట్ 3 క్యారెక్టర్స్ అనేవి సేమ్ ఉన్నావా లేవా అనేది చెక్ చేయమంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చిండంటే ఇన్పుట్ బనానా బాల్ అనేది ఇచ్చిండు. ఈ రెండిట్లో కూడా ఫస్ట్ 3 లెటర్స్ అనేవి సేమ్ ఉన్నాయా లేవా అని ఇచ్చిండు. నెక్స్ట్ ఇంకో యూజర్ ఏమి ఇచ్చిండంటే ఇన్పుట్ కెమెరా అండ్ క్యామెల్ అని ఇచ్చిండు. ఇందులో 3 లెటర్స్ మనకు అవుట్పుట్ ఇక్కడ ట్రూ అని రావాలంట, ఇక్కడ ఫాల్స్ అని రావాలంట, ఇక్కడ ట్రూ అని రావాలంట. చూద్దాం దీని కోడ్ ఎలా రాయాలో. చూడండి, ఫస్ట్ ఏంది, స్ట్రింగ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్. ఎందుకు, యూజర్ ఇస్తుండు కాబట్టి. నెక్స్ట్ ఏంది, స్ట్రింగ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ అనేది మనం ఇది కూడా స్ట్రింగ్ 2 అనేది కూడా యూజర్ నుంచి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్ 1 బ్రాకెట్స్ లో స్క్వేర్ బ్రాకెట్ లో 0:3 అంటే 0:3 అంటే ఏంది, 0 నుంచి స్టార్ట్ అయ్యి 3 వరకు ఎండ్ అవ్వాలి. అంటే ఈ 3 కన్సిడర్ అవ్వదు. అంటే 0, 1, 2 అంటే 2 వరకు అనేది వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏంది 3 క్యారెక్టర్స్ వచ్చేసాయి ఆల్రెడీ ఇక్కడ వరకు అని చెప్తుంది. నెక్స్ట్ స్ట్రింగ్ లో కూడా అంతే, 0 నుంచి స్టార్ట్ అయ్యి 3 లో ఎండ్ అవ్వాలి అని చెప్తుంది. నెక్స్ట్ మనకి ఏం రిజల్ట్ రావాలి మరి, రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ 1 ఈక్వల్ టు స్ట్రింగ్ 2. ఇక్కడ వచ్చిన 0 to 3 క్యారెక్టర్స్, ఇక్కడ వచ్చిన 0 to 3 క్యారెక్టర్స్ అనేవి మనకి ఈక్వల్ అవ్వాలి అని చెప్తుంది. అప్పుడు మనకు అవుట్పుట్ ఏం రావాలంటే ట్రూ అనేది రావాలి. ట్రూ అనేది వచ్చింది ఫస్ట్ దానికి. దేనికి మరి అవుట్పుట్ ట్రూ అని వచ్చింది అని అంటే ఈ అప్లికేషన్ కి యాపిల్ కి. ఎందుకంటే ఫస్ట్ 3 లెటర్స్ అనేవి మనకి ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ట్రూ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇన్పుట్ లో ఏం తీసుకున్నారంటే బనానా. ఇక్కడ బిఏఎన్ అని ఉంది, ఇక్కడ బిఏఎల్ అని ఉంది. సో మనకి ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఎల్ ఎన్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు, అందుకని ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ ఇన్పుట్ లో ఏమైంది, సిఏఎం 3 క్యారెక్టర్స్ అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ట్రూ అనేది వచ్చింది అనమాట. ఇదే కోడ్ అనమాట వాటికి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.